నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రభుత్వ పౌర సేవలని యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని సూచన. ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని వ్యాఖ్య. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమన్న హోంమంత్రి మంగళపూడి అనిత. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదని వెల్లడి. ప్రభుత్వం అందించే పౌర సేవలని యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖకు సంబంధించిన సమాచారాన్ని అయినా ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఏపీ సెర్చ్ బార్ అందుబాటులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పౌర సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరాలని స్పష్టం చేశారు. ఇందుకోసం సాంకేతికతను జత చేయాలని సూచించారు. ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని డేటా ఎనాలిటిక్స్ తో విశ్లేషించుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందిస్తున్న సేవల విషయంలో టెక్నాలజీ ఆడిటింగ్ ను కూడా నిర్వహించాలని అన్నారు. వీటితో పాటు మంత్రులు, అధికారులు ఫైళ్ల క్లియరెన్స్ తో ఎంతో సమయం తీసుకుంటున్నారన్న అంశాన్ని కూడా బేరీజు వేశామని పేర్కొన్నారు. తద్వారా ఏ స్థాయిలో ఎక్కువ ఫైళ్లు పెండింగ్ లో ఉండిపోతున్నాయన్న వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖకు సంబంధించిన సమాచారం అయినా ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఏపీ సర్చ్ బార్ ను అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉచిత ఇసుక, ఇతర సేవలు అందిస్తున్న వెబ్సైట్లు, యాప్లను ప్రజలు సులువుగా ఉపయోగించేలా ఉండాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల సమాచారాన్ని డేటా లేక్ ద్వారా త్వరలోనే అనుసంధానిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని బ్రిస్బెన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని భారత రాయబారి కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత కన్సల్టెంట్ జనరల్ నీతు ఎం బొగోటియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ భారత, ఆస్ట్రేలియా నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతుందని తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతులు, శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. డిసెంబర్లో అమల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా భారత ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ గ్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు గేమ్ చేంజర్ గా మారింది. 2020-21 ఇరు దేశాల నడుమ వస్తు వాణిజ్య కార్యకలాపాలు $12.2 బిలియన్ల ఉండగా 2024-25 నాటికి దాదాపు రెట్టింపు అయి $24.10 బిలియన్ల చేరాయి. ప్రస్తుతం భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారిందని అన్నారు. ఏపీలో పరిశ్రమదారుల కోసం సులభతరమైన పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే నెల 14-15వ తేదీలో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమిట్ 2025కు హాజరై ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను తెలుసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించామని లక్ష్మీనాయుడు హరిచంద్ర ప్రసాద్ ఆధ్వర్యాన ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని అనిత అన్నారు. కేవలం 2.5 లక్షలకు వివాదం కారణంగానే ఈ దారుణ హత్య జరిగిందని ఆమె వివరించారు. ఇలాంటి ఘటనలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదంటూ హోంమంత్రి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకునేవారు దాన్ని ముందుకు తీసుకువెళ్లలేరని హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలపై సీఎం సమీక్ష అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులను శిక్ష పడేందుకు కులం అవసరం లేదని అన్నారు. కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడుపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన ఆర్థిక లావాదేవీలో భాగంగా జరిగిందే అన్నారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ కక్ష సాధింపుల వరకు వెళ్లిందని తెలిపారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లుగా ఆమె వెల్లడించారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం, ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు,
అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకొని రమ్మని నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారిని, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్ళమంటం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా 2 భార్గవ్ పవన్ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ హత్యకి సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, నిందితుడు ఉన్నాడో అతను హరిశ్చంద్ర ప్రసాద్, అతను అదేవిధంగా లక్ష్మీనాయుడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, అదే వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్లో ఉండే పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలని ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో, అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వార్న్ చేసుకోవడం, ఒకరినొకరు వార్న్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం 3 బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ 3 కూడా హిట్ ఇవ్వడం జరిగింది. అంటే గుద్దడం, అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తు అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది. ఇమీడియట్గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకొని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కొని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది. జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇమీడియట్గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు, ఇమీడియట్గా పోలీస్ కూడా రిమాండ్కి పంపించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఆ భార్య కూడా చాలా చిన్నపిల్ల, అమ్మాయికి 2 పిల్లలు, ఆడబిడ్డలు, ఒకరు 1 సంవత్సరం ఆడబిడ్డ, ఇంకొకరు 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఒకటి అంత బ్రూటల్గా చంపే పరిస్థితి రాకూడదు. ఒకటి అంటే ఇక్కడ 2 నేపథ్యాలు. ఒకటి నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి. ఈ రెండిట్లోని నిందితుడికి శిక్ష పడాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది, నాకు నిందితుడికి శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడదానికి రాకూడదు. అదేవిధంగా చాలా బ్రూటల్గా చంపారు, అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు, ఇదే నా కోరికమ్మ. నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది. దాని నేపథ్యంలోనే ఇమీడియట్గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా శిక్ష పడాలి. దీనికి ఏ రకంగా చేయాలి, పర్టికులర్గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని దీనికి అప్పగించడం ఈ కేసుని అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసుని అతి త్వరితగతిన మనకు కన్విక్షన్కి వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగన్మాత కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక శోభ సంతరించుకుంది. మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనానాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వైదిక కమిటీ మరియు స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు కార్తీక పారాయణాలు, శివ పంచాక్షరి, లక్ష్మీ గణపతి జపాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మల్లేశ్వర స్వామి ఆలయ శివస్మరణతో మారుమోగింది. కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ప్రదోషకాలం నందు మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహించనున్నారు. భక్తులచే ప్రతిరోజు సాయంత్రం 6:30 శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం నందు దీపోత్సవం నిర్వహిస్తున్నట్లుగా చైర్మన్ ఈవో తెలిపారు. శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 తేదీ వరకు కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపోత్సవాలు నిర్వహిస్తామని చైర్మన్ మరియు ఈవో తెలియజేశారు.
हेमवादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे प्रतिपत्तिथौ सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभदितौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम् अस्य देवदेवस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य श्री दुर्गामल्लेश्वर स्वामिनः लोककल्याणप्राप्त्यर्थम् పేర్ని నాని డెడ్ లైన్ దాటేశాడని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందర్ అభివృద్ధి చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ఆర్యవేశ్యులను వేధించి నేడు ఆర్యవేశ్యులకు అనుకూలంగా రాగం ఆలపించడం సిగ్గుచెట్టని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వ్యాపారం చేసుకునే తమ కుటుంబంపై నిందలేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. బందర్ ప్రజలకు అన్యాయం చేయాలని చూసినా అభివృద్ధి అడ్డుకున్నా చూస్తూ ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా బందర్కు తానేం చేశాడో నేనేం చేశానో తెలుసుకుందామని సవాలు విసారు. పిచ్చి పిచ్చిగా వాగి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటే చెప్పులు తెగేలా కొడతామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికి వయసు పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం నశిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజలను కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు. మా తండ్రి గారు మా తాతగారు 1950లో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజునే డిసైడ్ అయ్యాం, తాడో పేడో తేల్చుకుంటా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నో వేధించావు మమ్మల్ని. ఒక మాటలు మాట్లాడుతున్నాడు, వైశ్యాసుని బెదిరిస్తున్నాము, వయసుల్ని దౌర్జన్యంగా లాక్కుంటున్నాం అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి బయలుదేరాడు. అంటే ఈయనకి కావాల్సింది రాజకీయ లబ్ధి. రాజకీయ లబ్ధి కోసం కులాలంటాడు, మతాలంటాడు, ఇవందరికీ తెలిసినటువంటి విషయాలే. వయస్సులకి మచిలీపట్నంలో రమ్మని చెప్పండి, పేర్ని నాని గారిని బహిరంగ చర్చకు రమ్మనండి. ఇవాళ మేము ఒక్కరికన్నా మేము అన్యాయం చేసామని చెప్తే దేనికని నేను సిద్ధమే, ఆయన సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జల్దు గోపికి సంబంధించినటువంటి భూమిని అతను లేకుండా అతను చనిపోయాక నేను రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ హక్కులు, వాళ్ళందరూ వచ్చి జల్లూరు గోపి వాళ్ళ తమ్ముడు శ్రీధర్కి సంబంధించినటువంటి భూమి వాళ్ళు సేల్ చేసుకున్నాం, మార్కెట్ వాల్యూ ప్రకారం చేసాం. అదంతా కూడా మేము మాకు వ్యాపారాల్లోనే మాకు ఆదాయాలు రాకుండా లేవు, ఎప్పటి నుంచి మేము వ్యాపారంలోనే ఉన్నాం, మేమేదో ఆక్రమించుకున్నాం అని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రమ్మనండి, ఒక్కరితో వాళ్ళతో చెప్పించమనండి. అసత్య ప్రచారాలు చేసి అబద్ధాలు, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలే. ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో బాపనయ్య, ఆయన ఎండూరు బాపనయ్య ఆయన ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు, వాళ్ళు కోర్టులో వేసుకున్నారు, కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 2019 నుంచి వేధించారు వాళ్ళని. వాళ్ళు ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నారు, దానికి నాకేం సంబంధం? అంటే ప్రతిదీ తీసుకొచ్చి బుర్ర చేసి రాజకీయం పొందాలంటే సిగ్గు లేకుండా ఇంకోసారి పిచ్చి వాగబడితే చెప్పు తెగుద్ది. పేర్ని నాని గారు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా, నీ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. కొన్ని లక్షల ట్రిప్పులు మట్టి కొట్టేశాడు అక్కడ. కోసం డబ్బులు తీసుకున్నాను, పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను, గుర్తుపెట్టుకో. ఒక చెప్పు కాదు, 10 చెప్పులు తెగ కొడతాను అవసరమైతే. ఇవ్వడం మా పార్టీ గురించి మాట్లాడతాకి. ఎవడిచ్చాడు డబ్బులు? మీకులాగా పదవుల కోసం అమ్ముకోవడం, లేకపోతే తండ్రి ఉండగానే వెళ్ళి అప్లికేషన్లు పెట్టడం, లేకపోతే మ్యాండేట్లు చింపేయడం, పరిశుద్ధ బాబు నుంచో పెట్టి చైర్మన్గా కౌన్సిలర్ మ్యాండేట్లన్నీ చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు, ఆయన ఉసురు కొట్టుకున్నావు నువ్వు. ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచోపెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి
ఆయన ఓటమికి కారణం నువ్వు. వాస్తవం కాదా ఇది? ఇవాళ మేము పార్టీలో ఎటువంటి ఆ సంస్కృతి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. డబ్బులకి ఇచ్చి పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు 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 అని చెప్తాను. నిజాయితీగా మచిలీపట్నం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఏ పిలిపించినా, ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా నిలబడినటువంటి వ్యక్తులు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ, అలాగే ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిసి ఐకమత్యంగా ముందుకెళ్తాం. బందర్ అభివృద్ధి విషయంలో ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి, అవన్నీ వివరాలని కూడా మీకు చెప్తాను. దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివాలతో భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నుంచి యుఏఈలో 3 రోజుల పాటు దుబాయ్ లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బృందం వచ్చే నెలలో వైజాగ్ లో జరిగే సిఐఏ సదస్సుకు సంబంధించి రోడ్ షోలో పాల్గొనున్నారు. రాష్ట్రాన్ని 5 ఏళ్లు పట్టి పీడించిన భూతం లేనందుకు నిన్న రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి జరుపుకున్నారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎన్ని కుట్రలు పడినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఆగేది లేదని నమ్మకం ప్రజల్లో కనిపించిందని అన్నారు. తమ పార్టీకి తమకు ఇక రాజకీయ భవిష్యత్తే లేదన్న ఆందోళన వైసీపీ నేతల మాటల్లో కనిపిస్తుందంటూ తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు అడ్డంగా నరికారు కాబట్టి 151 నుంచి 11 సీట్లకు వచ్చారని ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు. ఇంకా రఫా అంటే వీరవీగితే వచ్చేసారి ఆ 11 కూడా మిగలవని హెచ్చరించారు. రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ రాజకీయ పార్టీని కాకుండా ఓ దొంగల ముఠాన్ని నడుపుతుందని విమర్శించారు. జగన్ కుట్రలను వైసీపీని ప్రజలు 53 గ్రేడ్ సిమెంట్స్ తో పాత్రేసి మళ్లీ పైకి లేవకుండా చేస్తారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు, ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నదే అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగదు, ఆగబోదు అని ఒక సంతోషంతో నిన్న గతంలో ఎన్నడూ లేని విధంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఇది స్పష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం, ఇష్టారాజ్యంగా బరితెగించిన విధానంతో చేయటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈరోజు దీని నుంచి రావాల. భాష కూడా మారలా. ఇంకా పర్యటనకి వెళ్ళినప్పుడు అదే భాష రప్ప అంటాం, నరుకుతా అంటాం, ఇంకా ప్రజలు నరికే కదా మిమ్మల్ని 24 ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీరు ఆ నరికిన తర్వాత కూడా ప్రజలు ఇంకా మీలో మార్పు రాలేదంటే మీకు ఆ 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాకూడదు అనేది ఈరోజు స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు. అది రాజకీయ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఎక్కడ తప్పు చేశామో ప్రజల్లో వెళ్ళి ఆ తప్పు సరిదిద్దుకునే పనితీరు ఉంటుంది. కానీ అవన్నీ ఏమీ లేకుండా రాక్షసుల వల్లే ఈ విధంగా ప్రవర్తించే విధానాన్ని, అందుకే ఇది రాజకీయ పార్టీ కాదు వైసీపీ, తీసే లంపెన్స్ గ్రూప్ అని నేను దొంగల ముఠా, ఇది మర్డర్లో మానభంగాలు చేసే దొంగల ముఠాలుగా వీళ్ళు తయారైపోయారని చెప్పి కూడా మేము
తెలియజేస్తా ఉన్నాను. జై బ్రాండ్స్ తో బడుగు జీవితాలు చీకటమయం చేసిన చరిత్ర వైసీపీదని ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ఆరోపించారు. 3,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యం కుంభకోణానికి తెరదీశారని చెప్పారు. దేశ చరిత్రలో మద్యం విషయంలో ఎంత పెద్ద కుంభకోణం మరెక్కడా జరగలేదని అన్నారు. ఈ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసిన ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుని వైసీపీ నేతలు మందులు తయారు చేసి ప్రజలు బలి తీసుకున్నారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంలో విచారణ ముమ్మరంగా సాగుతుందని, ఎంత పెద్దవారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం కానీ, మద్యం కుంభకోణం కానీ 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీశారు. భారతదేశ చరిత్రలో మద్యం విషయంలో ఇంత పెద్ద కుంభకోణం మరెక్కడా కూడా జరగల. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క కుంభకోణం జరిగింది. దీని మీద సిట్టేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నాం. పెద్ద పెద్ద చేపలు తిమింగలాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరలా కల్తీ మద్యం కూడా తెర మీదకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఈ విషయాన్ని బయటకు వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ పూర్తిగా మార్చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి మద్యం పాలసీని కాదని మొత్తం వాళ్ళ కనుసన్నల్లో ప్రభుత్వ షాపులను పెట్టి మద్యం మొత్తం కూడా వాళ్లే తయారు చేయటం. గతంలో పాటలు పెట్టేవాళ్ళు, ఆక్షన్లో వచ్చిన వాళ్ళు పాడుకునేవాళ్ళు, ప్రభుత్వానికి ఆ విధంగా ఆదాయం వస్తూ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని షాపులు నమ్మింది ఎవరు? వాళ్ళ కార్యకర్తలు. ఈ మందును తయారు చేసింది ఎవరు? వాళ్ళ నాయకులు. ఈ విధంగా మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మద్యం వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అమ్మించారు. దీనివల్ల ఆనాడు 30,000 మంది పైబడి చనిపోయారు. 35 లక్షల మందికి కిడ్నీలో, లివర్లో పక్షవాతం వచ్చి రోగాల బారిన పడిన మాట వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, ఈ రోజున 5 సంవత్సరాల్లో మీరు ఆ విధంగా చేసి కల్తీ మద్యాన్ని అమ్మటం వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎవరి కోసం పెట్టారు? స్వతంత్రం వచ్చిన తర్వాత మద్యం కోసం చెక్ పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ మద్యాన్ని తాగలేక, ఈ రాష్ట్రంలో ఈ మద్యం కల్తీ మద్యం అని ప్రజలందరూ కూడా తెలిసిపోయి బయట రాష్ట్రాలకు వెళ్ళి పక్కనున్న తెలంగాణనో, బెంగళూరునో, చెన్నై నుంచో తెస్తా ఉంటే పట్టుకుని వేలాది కేసులు పెట్టారు ఆ రోజున. నిజంగా ఆనాడు మద్యం కల్తీ జరిగిందని చెప్పి చెన్నై కానీ, బెంగళూరు కానీ, అమెరికా లాంటి ప్రముఖ ల్యాబుల్లో విషపూరితమైనటువంటి ఉన్నాయి, ఇందుట్లో విషపూరితమైన మద్యం అని చెప్పి ఆనాడు సర్టిఫికేట్, మరి ఆనాడు ఆ ల్యాబులు చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ రోజున నిర్ధారించారు. ఆ విధంగా జనాల్ని, బడుగు బలహీన వర్గాల యొక్క శవాల పునాదుల మీద జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారాన్ని నిర్మాణం చేశాడు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మధ్యాహ్నానికి ఈ అల్పపీడనం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫకూర్ జైన్ వివరించారు. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. మిగతా జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రభుత్వ పౌర సేవలని యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని సూచన. ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని వ్యాఖ్య.
కులాల మధ్య చుచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమన్న హోంమంత్రి మంగళపూడి అనిత. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.